ఆమెకు 13 ఏళ్ల వయసులోనే రాయడం మొదలు పెట్టారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నేను ముందుంటాను, నేను మాట్లాడతాను, నేను పాడుతాను అని ముందుకి వచ్చేవారు. ఇవన్నీ చూసి హైదరాబాద్ నిజాం ప్రభువులు, నిజాం రాజులు, అమ్మాయి అమ్మాయి తిరుమల ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది, బాగా చదువుతుంది, ఈ అమ్మాయి ఇక్కడ కాదు మనం లండన్ పంపించి చదివిస్తే అక్కడ ఇంకా బాగా చదువుతుందని చెప్పి జస్ట్ 13 years ఓల్డ్లోనే ఆమెకి లండన్లో చదివే అవకాశం వచ్చింది. దీనికి కారణం రికమెండేషన్లు కాదు, వాళ్ళు అప్పటికే వాళ్ళ నాన్నగారు చట్టోపాధ్యాయ, అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, ఈమె పేరు సరోజిని చట్టోపాధ్యాయ, తండ్రి పేరు వెనక వస్తుంది కదా. ఆ రకంగా ఆ ఫాదర్కి ఆయనకి 6 languages లో మంచి ప్రావీణ్యం, కూడా బాగా చదువుకున్న వారే. ఇద్దరు చదువుకోవడం వల్ల సరోజిని నాయుడు గారి చిన్నతనంలో ఆవిడకి ఒక పని అప్పగించారు. ఒక సమావేశం అప్పుడు లోపలికి హాల్ టికెట్ ఉంటే మాత్రమే లోపలికి పంపించమని చెప్పారు. ఆవిడ చెప్పిన పనిని చాలా శ్రద్ధగా చేస్తూ ఉంది. ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడికి వచ్చారు. ఆయనకి హాల్ టికెట్ లేదని ఎంత అడిగినా కూడా ఆవిడ లోపలికి అసలు అలౌ చేయలేదు. తర్వాత మళ్ళీ హాల్ టికెట్ తీసుకున్న తర్వాతే అతన్ని పంపించారు. ఆవిడకి ఏదైనా పని అప్పచెప్తే ఆవిడ చాలా శ్రద్ధగా చేస్తుంది. ఆ విధంగా పిల్లలందరూ ఉండాలని ఆవిడని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మరి ఆవిడకి భారత కోకిల అని ఎవరి చేత పిలువబడ్డారు? ఆవిడ కవితల్లో ఉన్న మాధుర్యాన్ని గుర్తించి మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ ఏమని పిలిచారు ఆవిడని? భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా. మరి ఆవిడ ఆ రోజుల్లోనే లండన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం జరిగింది. మరి ఈ రోజు లండన్కి డబ్బులు ఇచ్చి టికెట్ ఇచ్చి ఎలా రావాలంటే మనం వెళ్ళగలమా? అమ్మో లండన్ అని పేరు. ఆ రోజుల్లోనే లండన్లో చదువుకుంది ఆవిడ. తండ్రి పేరు ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. చెప్పండి ఒకసారి. మరి తండ్రి పేరు చెప్పుకున్నప్పుడు తల్లి పేరు కూడా చెప్పుకోవాలి కదా, వరద సుందరాదేవి. ఓకే, మరి తల్లి తండ్రి చెప్పుకున్నప్పుడు భర్త పేరు కూడా చెప్పుకోవాలి కదా మనం, గోవిందరాజులు. ఈయన మనకి హైదరాబాద్లో ప్రముఖ కళాశాలలో కూడా ఆయన లెక్చరర్గా పనిచేయడం కూడా జరిగింది. మరి ఫ్రాన్సిస్ మేసర్ చెప్పారు మనకి, ఆవిడ జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు. జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాల కింద ఆవిడ ఎన్నుకోవడం జరిగింది. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటి 1947లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా ఎన్నుకున్నారు. 1947లో యూపీకి ఫస్ట్ గవర్నర్ ఎవరమ్మా? మహిళా గవర్నర్ కింద సరోజిని నాయుడు. ఆవిడ రాజకీయ నాయకురాలే కాదు, ఒక మంచి రచయిత. అంతేకాదు ఆవిడ కలం నుంచి జాలువారిన మంచి ఒక రచనలు ఏంటంటే గోల్డెన్ త్రిశూల్. చెప్పండి, మంచి జీక పెట్టిదే సార్ కూడా చెప్పారు. అది నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఆవిడ ఒక మాట ఉంది, ఆవిడ కోట్స్ లో ఆవిడ మాట్లాడిన మాటల్లో, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగర్, చెప్పండి, హెల్ప్ ద వీక్. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగర్, హెల్ప్ ద వీక్. అంటే మీరు బలవంతులైతే ఎవరికి సాయం చేయాలి? బలహీనులకి సాయం చేయాలి. అంతేగాని నాకు బలం ఉందని చెప్పి అప్రెస్ చేయకూడదు, తొక్కేయాలని చూడకూడదు. నీకు బలం, నిజంగా బలం ఉంటే నీ బలాన్ని ఉపయోగించి ఎవరికి సాయం చేయాలి? వీక్ గా ఉన్న వాళ్ళకి సాయం చేయాలి. నాకు ఆ కోట్ చాలా ఇష్టము. ఆవిడ చెప్పిన దాంట్లో సరోజిని నాయుడు చాలా ఫేమస్ పోయమ్స్ రాశారు, చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పడుతున్న హెచ్ఎం సార్కి, మంచిగా మాట్లాడిన మౌనికకి, అర్సలం సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆమె రచయిత్రి, బ్యాంగిల్ సెలర్స్ అని చెప్పేసి రాశారు, బ్యాంగిల్ సెలర్స్. మరి ఆమె, నేను చదువుకున్నాను ఆ పోయంని. అందులో ఒక దగ్గర చెప్తుంది అనమాట, కుటుంబంలో భార్యాభర్తల సంబంధం గురించి. అయితే బ్రిడల్ టియర్ అండ్ బ్రిడల్ హ్యాపీ అని చెప్పేసి అంటారు ఆమె ఆ పోయంలో. అంటే అమ్మగారింటి దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి పెరిగి అక్కడ ఉండేటువంటి తండ్రితోని తల్లితోని అలాగే తోబుట్టువులతోని ఎంతో ప్రేమగా ఈ అమ్మాయి కష్టాన్ని చూస్తూ ఎప్పుడు ఏ లోటు లేకుండా పెంచేటువంటి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి అత్తవారింటికి వెళ్తున్నానని టీయర్, కన్నీళ్ళంట ఆ అమ్మాయికి ఉంటుంది. ఆ అమ్మాయికనే కాదు, ఎవరైనా సరే, ఏ కుటుంబం నుంచి వెళ్ళే స్త్రీకైనా ఏమా పెళ్ళయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళాలి కదా. అత్తవారిని కొత్త ఇల్లు, కొత్త ప్రదేశము, కొత్త మనుషులు,
అవన్నీ చూడొచ్చనే జాతి శిరోమణి బొమ్మ